వారి కుటుంబానికి మరి నేను ఈ యొక్క మంచి ఆనందకరమైన సంతోషకరమైనటువంటి మరి కొన్ని గ్రీటింగ్స్ తెలియజేసినట్టునే పాస్టర్ గారు కూడా చెప్పి మరి కార్యక్రమాన్ని ముగిస్తామని చెప్పారు. ముఖ్యంగా చెప్పాలి సమయంలో వెంకటేష్ వారు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు నాకు. మంచి పనివాడు అతను. ఒక విషయంలో నేను టైల్స్కి అబ్బాయి మరి నా దగ్గర అంత డబ్బు లేదురా మరి ఏం చేద్దాం అన్నప్పుడు, అయ్యగారు మీరే కంగారు పడకండి, రాత్రి కాడ ఎక్కడికో పాలకోళ్ళు అవతల ఏదో ఊరు, ఏ ఊరు అబ్బాయి అది, మేడపాడనే ఊరు తీసుకెళ్ళి అక్కడ తక్కువ రేటుకి ఆ రోజుల్లో మరి చక్కని టైల్స్ ఇప్పించి మంచి చాలా పనివాడు అతను. పని నైపుణ్యతని చూపిస్తాడు తప్ప డబ్బుకి ఆశపడేటువంటి వ్యక్తి కాదు. 10 సంవత్సరాల క్రితమే మా ఇల్లు కట్టినప్పుడు ఈ అబ్బాయి చాలా సహాయం చేశాడు. మరి అదే రీతిగా వీరి తల్లి మరి వెళ్ళినప్పుడు, పాస్టర్ గారు మాకు ఒక గృహము కావాలి, దాని కొరకు ప్రార్థన చేయండి అని ఆమె చాలా విశ్వాసం కలిగింది. అమ్మ మీ యొక్క కోరిక ప్రభు తీరుస్తాడు. అలాగే పాస్టర్ గారు కూడా తెలియజేశారు. మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేశాడు. అలాగే మరి ఈయన పాడు విలిచినా కానీ మరి దేవుడు ఈ సమయంలో మరి ఇటువంటి ఒక ఏర్పాటు చేసుకొని మరి చక్కని భార్యను కూడా ఆ అబ్బాయికి ఇచ్చాడు. మరి వీరు ఈ యొక్క ప్రిన్స్ యొక్క బర్త్డే సందర్భంగా మనల్ని కూడా పిలిచారు. మనమందరం కూడా మరి ప్రభువుని యొక్క జీవన కొరకు ఈ ప్రిన్స్ నిర్గమకాండ గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది. వాడు ఆయన సుందరుడు. మోషే చూచినప్పుడు సుందరుడిగా ఉన్నాడు. సుందరమైనటువంటి ప్రార్థన, సుందరమైనటువంటి వాక్యము, సుందరమైనటువంటి అందమైనటువంటి ఆ యొక్క రూపము గలవాడని ఆ యొక్క వచనంలో రాయబడి ఉన్నది. మరి ప్రిన్స్ కూడా మరి చక్కని రూపము గలవాడు కాబట్టి, అమ్మ ఎట్టిన్నావా నన్ను చూడు, వీడు పెంచడం ఎలాగంటే దేవునిలో పెంచాలి. ప్రభువులో పెంచినప్పుడే ఆ సుందరం అనేది మీ గృహం అంతటికి కూడా వ్యాపిస్తుంది. ఆ సుందరం లేనిదే ఆనందం ఉండదు. సుందరం వాడు సుందరుడు వాడు. అలాగే మరి మోషే కూడా సుందరుడు ఉన్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు సుందరుడు, దావీదుని చూసిన వెంటనే అలానే వారిని చూసిన వెంటనే ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు ఒకడు, గొర్రెలు కాసుకునేవాడు. వాడు చూసిన ఎర్రని వాడు సుందరుడు. మరి సుందరమైనటువంటి ఆ యొక్క కళ మరి ప్రభు ఇచ్చినటువంటి రీతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యము, బహుమానము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అటువంటి బహుమానం మరి మీకు ఇచ్చాడు. ఇంకా బహుమానం కావాలనుకుంటున్నారా?